ఫిబ్రవరి 15, 16, 17, 18 తేదీల్లో సింహరాశివారు మౌనంగా ఉండండి చాలు, శుభవార్తలు వింటారు. పనులన్నీ పక్కన పెట్టి వెంటనే చూడాల్సిన వీడియో. సింహరాశి వారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా సింహరాశి వారు ఉంటే వారికి తప్పక వీడియోని షేర్ చేయండి. శ్రీ కనకదుర్గమ్మ జ్యోతిష్యాలయం. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా రోజులో పరిష్కారం చేయబడును. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం, నరదిష్టి, వాస్తు, కోర్టు వ్యాపారాలు, బ్లాక్ మ్యాజిక్, రియల్ ఎస్టేట్, మానసిక సమస్యల ఎటువంటి సమస్యలకైనా ఒకసారి గురువు గారిని సంప్రదించండి. స్త్రీ పురుష వర్షీకరణ చేయబడును. ఫోన్ నెంబర్ 96785242. సింహరాశిది రాశి చక్రంలో 5వ రాశి. ఈ రాశి యొక్క అధిపతి సూర్యుడు. సింహరాశి వారు ఫిబ్రవరి మాసంలో 4 రోజుల్లో అయితే మీరు మౌనాన్ని పాటించండి. ఈ 4 రోజుల్లో కూడా పొరపాటున మీరు ఏ మాటైనా జారినట్లయితే దానికి భారీ మూల్యాన్ని అయితే చెల్లించవలసి ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఉండవలసిన సమయం. అలానే సింహరాశి వారు చేసేటువంటి కొన్ని పనులు ఏవైతే ఉన్నాయో వాటిలో కూడా ఇబ్బందులు అయితే కనిపిస్తున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అలానే సింహరాశి వారి జీవితం అంతా కూడా ఎంతో ఆనందంగా అయితే ఉంటారు. సింహరాశి వారిని గమనించినట్లయితే వీరిలో నాయకత్వ లక్షణాలు అనేవి అధికంగా ఉంటుంది. ఏ పని చేసినా కూడా ముందుని నడిపించడంలో ఈ రాశివారు చాలా చురుగ్గా ఉంటారు. అలానే ఎప్పుడు కూడా ఇతరులు బాధ పెట్టడం కానీ లేకపోతే ఒకరి మనసు నొప్పించే విధంగా ప్రవర్తించడం కానీ రాశివారికి నచ్చదు. బంధాలకి బంధుత్వాలకి అధికంగానే ప్రాధాన్యత ఇస్తారు. తనను నమ్ముకున్న వ్యక్తులకి ఎప్పుడూ కూడా అన్యాయం చేయరు. ఇచ్చిన మాట గురించి ప్రాణాలు సైతం లెక్క చేయని అంత పంతం అయితే ఉంటుంది. ఎవరికైనా ఏదైనా మాట ఇచ్చారంటే దాన్ని నిలబెట్టుకునేంత వరకు కూడా ప్రయత్నిస్తారు. అయితే రంగాల వారీగా సింహరాశి వారి ఫలితాలు చూసుకున్నట్లయితే సింహరాశికి సంబంధించి ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపార విషయంలో సింహరాశి వారికి బాగానే కలిసి రాబోతుంది. వ్యాపార పరంగా దినదిన అభివృద్ధి అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు. నూతనంగా వ్యాపారాలు ప్రారంభించడానికి కానీ ప్రస్తుతం చేస్తున్నటువంటి వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో వాటిని అభివృద్ధి పరచడానికి కానీ చేసే ప్రయత్నాలన్నీ కూడా సింహరాశి వారికి ఎంతో వేగంగా కలిసి వస్తాయి. అలానే వ్యాపార విషయంలో మీకు ఎప్పుడూ కూడా అనుకూలమైన ఫలితాలు అయితే ఉంటాయి. నూతనంగా వ్యాపార పరంగా ఈ సమయంలో చాలా వరకు కూడా ప్రయత్నాలు వేగంగా ఉండటం వల్ల మీకు మానసికంగా ఎంతో ఆనందంగా ఉంటారు. వ్యాపారానికి సంబంధించి పార్ట్నర్లు కూడా చాలా తెలివిగా ఎంపిక చేసుకుంటారు. ఈ రాశికి సంబంధించి ఎవరైతే విద్యార్థులు ఉన్నారో విద్య విషయంలో మాత్రం సింహరాశి వారు జాగ్రత్తగా ఉండండి. విద్యార్థులకు నూతన పరిచయాల వల్ల ఇబ్బందులు కలిగే అవకాశం కనిపిస్తుంది. కొన్ని నూతన పరిచయాలు విద్య నుండి మీ దృష్టి ఇతర విషయాల వైపుకు మళ్ళే విధంగా మిమ్మల్ని ప్రేరేపించడం కానీ లేదా చెడు అలవాట్లు, చెడు వ్యసనాలకు బానిసలు చేసే అవకాశం ఉంది. కాబట్టి చాలా వరకు కూడా నూతన పరిచయాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఈ రాశికి సంబంధించిన విద్యార్థులు ఎవరైతే ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అలాంటి ప్రయత్నాలు అన్నీ కూడా చురుగ్గానే ముందుకు సాగుతాయి. అలానే ఆరోగ్య విషయంలో చూసుకున్నట్లయితే ఆరోగ్య విషయంలో సింహరాశి వారికి ఎలాంటి ఇబ్బందులు ఉండవు. గతంతో పోలిస్తే ఆరోగ్యపరంగా ఫలితాలు అనేవి మెరుగుపడతాయని చెప్పుకోవచ్చు. అలానే ఎవరైతే గర్భిణీ స్త్రీలు ట్రీట్మెంట్లు తీసుకుంటున్నారో లేదా సంతాన సమస్యలతో బాధపడేవారు ట్రీట్మెంట్లు తీసుకుంటూ ఉన్నారో ఆ ట్రీట్మెంట్లో ఫలితాలు అనేవి మీకు అనుకూలంగా రావటం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పడంలో ఎలాంటి సందేహం అయితే లేదు. అలానే ఈ రాశికి సంబంధించిన వారు చాలా చురుగ్గా నిర్ణయాలు తీసుకుంటారు. ఏదైనా విషయం గురించి నిర్ణయం గురించి చాలా ఆలోచిస్తారు కానీ వెంటనే ఆ నిర్ణయం అనేది అమల్లోకి తీసుకోవాలని అనుకుంటారు. ఇక ఆరోగ్యపరంగా కూడా అనుకూలంగా ఉంటుంది కాబట్టి చాలా వరకు ఖర్చులు కూడా తగ్గుతాయి. ఆర్థిక పరంగా మాత్రం గతంతో పోలిస్తే ఈ మాసంలో చాలా వరకు అనవసర ఖర్చులు తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తారు. అలానే ఖర్చుల విషయంలో ముందుగానే ప్రణాళికలు వేసుకొని వాటి పరంగా మీరు పొదుపు చేయడం వల్ల ఎంతో ఆనందంగా అయితే ఉంటారని చెప్పుకోవచ్చు.
ఈ రాశికి సంబంధించి ఎవరైతే కెరియర్ పరంగా ఇబ్బందులు పడుతూ ఉన్నారో వాటన్నిటికీ కూడా సమాప్తి అయితే దొరుకుతుంది. ఖచ్చితంగా కెరియర్ విషయంలో ఉద్యోగాలు అనేవి మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. అయితే మంచి మంచి ఉద్యోగాలు అనేవి లభించడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు. ఉద్యోగ రీత్యా కూడా మీరు కోరుకున్న విధంగా కోరుకున్న ఉద్యోగాలు కోరుకున్న ప్రదేశంలో రావడం జరుగుతుంది. అలానే ఉద్యోగస్తులు ఎవరైతే ట్రాన్స్ఫర్లు కోరుకుంటూ ఉన్నారో వారికి కూడా అనుకూలమైన మార్పులు అనేవి ఉండటం వల్ల ఎంతో ఆనందంగా అయితే ఉంటారు. అలానే ఈ సింహరాశికి సంబంధించిన వారు ఫిబ్రవరి 15, 16, 17, 18 తేదీల్లో మౌనంగా ఉండండి. అంటే మీరు ఎవరికైనా మంచి చేద్దామని ఏదైనా సలహా ఇచ్చినా కూడా ఆ సలహా అనేది మీకు వ్యతిరేకంగా, అంటే వారు ఎవరైనా గొడవ పడినప్పుడు కొట్టుకుంటే వారు కలిసిపోయి మిమ్మల్ని వేరు చేయడం కానీ, లేదా మంచిగా చెప్పినా కూడా మీకు చెడు ఎదురయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. కాబట్టి ఇతరుల యొక్క విషయాల్లోకి చొరవగా మాత్రం అస్సలు వెళ్ళకండి. అలానే ఈ రాశికి సంబంధించిన వారు ఎవరైతే చాలా వరకు కుటుంబంలో ఇబ్బందులు ఎదుర్కొంటూ కుటుంబ పరంగా అన్యోన్యత లేక బాధపడుతూ ఉన్నారో వారికి మాత్రం ఈ సమయంలో గతంతో పోలిస్తే కుటుంబ పరిస్థితుల్లో మెరుగు పరిస్థితి అనేది కనిపిస్తుంది. కుటుంబ సభ్యులు మీ కష్టాన్ని అయితే అర్థం చేసుకుంటారు. అలానే కుటుంబ పరంగా శుభవార్తలు కూడా ఉంటాయి. ఎంతో కాలంగా తలపెట్టలేకపోతున్నటువంటి శుభకార్యాలు పూర్తి చేయడం, ఎవరైతే సంతానం లేక బాధపడేవారు ఉన్నారో సంతాన విషయంలో శుభవార్తలు కానీ, లేదా దాంపత్య జీవితంలో ఉన్నటువంటి మనస్పర్ధలు తొలగిపోయి దంపతులు ఇద్దరు కూడా ఒక్కటిగా ఉంటారు. అలానే దాంపత్య జీవితంలో ఈ సమయంలో అన్యోన్యత అనేది పెరుగుతుందని చెప్పుకోవచ్చు. సింహరాశికి సంబంధించి ఏవైనా వంశ పారంపర్య స్థిరాస్తుల వివాదాలు కోర్టులో ఉన్నట్లయితే వాటిలో తీర్పులు అనేవి మీకు అనుకూలంగానే వచ్చే అవకాశం కనిపిస్తుంది. అయితే పూర్తిగా ఏవైతే తీర్పులు వచ్చే వరకు కూడా ఎవరికీ చెప్పుకోకండి. ఎందుకంటే ఏదైనా పని మనకి మంచి జరుగుతున్నప్పుడు ఆనందించేవారి కన్నా దాన్ని చూసి ఓర్వలేక చెడు దృష్టి నరకల్ల ప్రభావం పెట్టేవారే అధికంగా ఉంటారు. కాబట్టి ఏదైనా పని పూర్తయిన తర్వాత మాత్రం మీరు బయట చెప్పడం మంచిది. రాజకీయ పరంగా చూసుకున్నట్లయితే రాజకీయ విషయాల్లో సింహరాశి వారికి చాలా అనుకూలమైన మార్పులు కనిపిస్తున్నాయి. నూతనంగా ఎవరైతే రాజకీయ రంగ ప్రవేశాలు చేయాలనుకుంటున్నారో వారికి ఇది సరైన సమయంగా చెప్పుకోవచ్చు. ఈ సమయంలో మీకు త్వరగానే గుర్తింపు లభించడం, అలానే రాజకీయ పరంగా మీరు కోరుకున్న పొజిషన్లో కూడా మీరు సెటిల్ అవ్వడం జరుగుతుంది. సినీ పరిశ్రమల్లో కళారంగంలో మాత్రం చాలా అద్భుతంగా అయితే ఉండబోతుంది. అయితే డబ్బు విషయంలో మాత్రం కళాకారులు ఎంతో సంపాదించినా ఆ సంపాదన అనేది సరైన రూపంలో సద్వినియోగం చేయలేక ఖర్చులు పెట్టడం, స్నేహితులకి కుటుంబ సభ్యులకి లేదా లగ్జరీకి సంబంధించి అవసరం లేకపోయిన వస్తువులు కొనడం, ఇలా ఏదో ఒక రూపంలో డబ్బు అనేది బయటకు వెళ్ళిపోతూ ఉంటుంది. కాబట్టి డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది. ఈ రాశికి సంబంధించి ఎవరైతే చేపల చెరువులు రొయ్యల చెరువులు వ్యాపారాలు చేస్తూ ఉన్నారో చెరువుల వ్యాపారాలు బాగానే కలిసొచ్చే అవకాశం కనిపిస్తున్నాయి. కాబట్టి వాటి మీద దృష్టి పెట్టుకోండి. నూతన పెట్టుబడులు చాలా వరకు అనుకూలిస్తాయి. అయితే ఐరన్, చెక్క, ఇనుము పరిశ్రమల జోలికి అయితే మీరు అస్సలు పోకండి. వీటిలో మీకు అస్సలు కలిసొచ్చే అవకాశం అయితే కనిపించడం లేదు. ఈ రాశి యొక్క అధిపతి సూర్యుడు కాబట్టి ప్రతిరోజు కూడా సింహరాశి వారు సూర్య నమస్కారం చేసుకోవడం, ఆదివారం రోజు ఖచ్చితంగా ఆవు పాలతో చేసినటువంటి ప్రసాదాన్ని సూర్యుడికి సమర్పించుకోవడం చాలా మంచిది. ఓకే అండి, సింహరాశి వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.